గ్రహణం అనేది ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు జరిగే ఖగోళ అద్భుతమని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. కాగా ఈ ఏడాది భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణము భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. అయితే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి 6 నెలల పాటు కొన్ని రాసుల వారు అతి జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెప్తున్నారు. మరి ఆ రాసులేంటి, ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాము. 2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారము రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుందని మాచిరాజు చెప్తున్నారు. అయితే ఈ చంద్రగ్రహణము 12 రాసుల్లో 4 రాసుల వారికి అధమ ఫలితాలు కలిగిస్తుందని అంటున్నారు. కాబట్టి ఈ రాసుల వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని, ప్రత్యేకమైన దానాలు చేయాలని అంటున్నారు. ఇక ఈ గ్రహణము సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:55 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 పూర్తవుతుందని, అంటే గ్రహణ సమయం దాదాపు 3:30 గంటల పాటు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టేటప్పుడు వచ్చే 1, 4, 8, 12 రాశులలో గ్రహణం ఏర్పడితే అది అధమ ఫలితాలను అందిస్తుందని, దీంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష శాస్త్రంలోని గ్రహణ గోచారం చెప్పినట్లు వివరిస్తున్నారు. ఈ అధమ ఫలితాల ప్రభావము 6 నెలల పాటు ఉంటుందని అంటున్నారు. ఆ రాశులేంటంటే కుంభరాశి గ్రహణ గోచారం ప్రకారము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము నుంచి 12 రాశుల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాశుల్లో మొదటిది కుంభరాశి అని చెప్తున్నారు. ఎందుకంటే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుందని, దీంతో కుంభరాశి వారికి 6 నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉంటాయని పేర్కొంటున్నారు. కాబట్టి ఈ 6 నెలల పాటు ఈ రాశి వారు వేళకు ఆహారం తీసుకోవడం, సరైన సమయానికి నిద్రపోవడం చేయాలని అంటున్నారు. అలాగే మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. 2వ రాశి వృశ్చిక రాశి. చంద్రగ్రహణం కారణంగా ఈ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు గ్రహణం ఏర్పడే కుంభరాశి 4వ రాశి అవుతుంది. కాబట్టి గ్రహణం కారణంగా ఈ రాశి వారు విద్యాపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఆస్తుల కొనుగోలు, విక్రయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వృశ్చిక రాశి వారి తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. కర్కాటక రాశి. 3వ రాశి కర్కాటక రాశి. 12 రాశుల్లో ఈ రాశి వారు అతి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే కర్కాటం నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి 8వది అవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారు వాహన ప్రమాదాలు జరగకోకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అంటే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వేళకు ఆహారం తీసుకోవాలని, బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మీనరాశి. గ్రహణం వేళ మీనరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే గ్రహణం 12వ స్థానంలో ఏర్పడుతుంది. దీంతో వృధా ఖర్చులు అధికంగా ఉంటాయని అంటున్నారు. అలాగే రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి గ్రహణం నుంచి 6 నెలల పాటు పైన చెప్పిన 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని మాచిరాజు గారు చెప్తున్నారు. అయితే మనము ఇప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదనేది తెలుసుకుందాము. ఈ పరిహారాలతో మేలు జరుగుతుంది. అయితే ఈ 4 రాశుల వారికి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి 6 నెలల పాటు ఎటువంటి ఆపదలు, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేక విధి విధానాలు పాటించాలని, మరి ముఖ్యంగా కొన్ని దానాలు చేయాలంటున్నారు. అయితే ఆ పరిహారాలు ఏంటంటే
గ్రహణం ప్రారంభం కాగానే అంటే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:55 పట్టు స్నానం చేసి ఇష్టదేవతను స్మరించుకోవాలని అంటున్నారు. గ్రహణ సమయంలో దుర్గా స్తోత్రాలు అంటే దుర్గా అష్టోత్తరము లేదా దుర్గా కవచము, శివుడి స్తోత్రాలు అంటే చంద్రశేఖర అష్టకాన్ని చదివినా విన్నా అధమ ఫలితాల ప్రభావము తగ్గిపోతుందని అంటున్నారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం చదివినా మంచిదే అని అంటున్నారు. అయితే ఈ స్తోత్రాలు చదువుకోలేని వారు ధూమ్ దుర్గాయే నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అని ఈ 3 నామాలు మనసులో జపిస్తే అధమ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయని మాచిరాజు గారు చెప్తున్నారు. గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసే అవసరం లేకుండా మర్నాడు అంటే సెప్టెంబరు 8వ తేదీ సోమవారము రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయిస్తే 6 నెలల పాటు ఇబ్బందులు లేకుండా ఉంటాయని అంటున్నారు. దానాలు పైన చెప్పిన 4 రాసుల వారు కొన్ని దానాలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. కాబట్టి గ్రహణం మరుసటి రోజైన సెప్టెంబర్ 8 సోమవారము శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించిన తర్వాత వెండి లేదా రాగి, ఇత్తడి వంటి పంచలోహాలతో చేసిన చిన్న నాగపడిగా చంద్రబింబాన్ని దానం చేసిన మంచిదని అంటున్నారు. రాహుకు ఇష్టమైనటువంటి 1.25 కేజీలను బూడిద రంగు వస్త్రంలో కట్టి గ్రహణం మర్నాడు దానం ఇవ్వాలని అంటున్నారు. అలాగే చంద్రుడికి ఇష్టమైన బియ్యాన్ని 1.25 కేజీలను తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలని చెబుతున్నారు. వీటితో పాటు ఆవు నెయ్యి ప్యాకెట్టు, తెల్లటి వస్త్రాలను గ్రహణం మరునాడు దేవాలయంలో పండితులకు దానం చేస్తే అధమ ఫలితాలు పోయి అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యుడు మాచిరాజ్ కిరణ్ కుమార్ గారు వెల్లడించారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మరిచిపోకండి. నా వీడియోలను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.